హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ నరసింహస్వామి. ఈరోజు శ్రీ స్వరాజ్య భగవద్గీత మండలి ద్వితీయ అధ్యాయం 47-48 శ్లోకాలు చెప్తున్నాను. 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా బలేషు కదాచన మా కర్మఫలే హేతుర్భుర్మతే సంగమో కర్మాణి పార్థ. ఓ అర్జున, తే నీకు కర్మాని ఏవం కర్మనందే అధికారం ఉన్నది. కదాచన ఒకనొకప్పుడు ఫలేషు ఫలములందు మా లేదు. కర్మ ఫలహేతు కర్మ యొక్క ఫలమును నాకు కారణములు మారు కాకుము. తే నీకు కర్మాని అకర్మాని కర్మ లేకుండుట యందు సంగహ కూడిక మా అస్తు లేకుండుగాక. అర్జున, నీ కర్మ యందే అధికారం ఉన్నది. ఎప్పటికీ నీ ఫలములందు నీ అధికారం లేదు. కర్మ ఫలములకు నేను కారణుడు అనుకొను వలదు. కర్మఫల కారణుడు నీవు కాదు. కర్మ లేకుండా అభిరుచి నీకు లేకుండుగాక. కర్మ అనగా బ్రహ్మనిష్ట యందు కూర్చున్నది మొదలు బ్రహ్మైక్యం నందు మగు వరకు చేయు ప్రయాణము. ఇట్టి కర్మ యందే అధికారము జీవనకున్నది. కర్మ చేయవలనని అర్థం. ఫలము బ్రహ్మస్వరూపము. నేను బ్రహ్మనిష్ట అందు ఉండుట వలన నాకు ఈ బ్రహ్మానందము లభించినని నీవు అనుకునవలదు. స్వయంగా తనంతక తానే అట్టి స్థితి కలుగుతున్నది. నీవెంత ఊరకుండువో అంత మంచిది. ఇక నేనేమి చేయవలెను? ఆ బ్రహ్మమే నేను కదా అని సోమరితనము పొందక తీరిక గల సమయమునందు ఇందల్లు బ్రహ్మనిష్ట అనబడు కర్మను చేయుచునే ఉండుము. విశేషార్థము. సంకల్ప శ్వాస చిదాభాసలు రహితమైన అనుభవం ఉన్నచో ఇట్టి అనుభవమే ప్రస్థానత్రయము బోధించుచున్నందున సకల వేదములను మతములను అర్థము అగుటయే కాక తప్పుడు అర్థములను చెప్పిన వారి బోధలోని పొరపాటును కూడా గుర్తించగలము. సత్యమును దృఢపరచగలము. కర్మ విశేషమవి అధికృత్య కర్తృభిః క్రియతః ఇత్యాది కారః. కర్మ విశేషమును అధికృత్య అధికరించి కర్తృభిః కర్తల చేతే క్రియతే చేయబడినది. ఇది కనుక అధికారము. కర్మాని కర్మయందు ఏకవచనము కనుక కర్మయోగమునందే మనకు అధికారము ఉన్నది. ఫలేషు ఫలములందు ప్రమల అధికారమే లేదు. ప్రమ వైపు తిరగనే కూడదు. మనో వికారములను మాత్రం భ్రమలు. ఇవి స్వప్నతుల్యములే. భ్రమలకు కారణభూతుడవగు కావద్దు. క్రమముగా స్థూల శరీరం శ్వాస కుండలిని సంకల్ప మనోబుద్ధి జీవేశ కర్మములను అధికరించి బ్రహ్మమే అగుము. మరలా సంస్కార బలము అధోగతికి వచ్చిన ఆ కర్మ యందు ఉండవద్దు. కర్మయోగమనబడు బ్రహ్మనిష్ట యందు నిలువుము. ఇట్టి సూక్ష్మ పద్ధతిని బాగుగా గుర్తించుము. 48వ శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సంగం త్వక్త ధనంజయ సిద్ధ్యం సిద్ధ్యో సమో భూత్వ సమాత్వం యోగ ఉచత్వే. ధనంజయ, ఓ అర్జున, త్వం నీవు యోగస్థ యోగమునందున్నవాడవై సంగమును విడిచి
సిద్ధ్యో సిద్ధి అందును అసిద్ధి అందును సముడవు భూత్వా ఈ కర్మలను కురు చేయము. సిద్ధి అసిద్ధులను సమత్వము యోగమని ఊర్ధ్వతే చెప్పబడుచున్నది. సిద్ధి అసిద్ధులను అందు సమముగా ఉండుటయే యోగమని చెప్పబడుచున్నది. అర్జున, యోగమునందున్న వాడువైన సంగము విడిచి సిద్ధాసిద్ధులందు సమవుడై కర్మలను చేయము. మనరించు కారణములను సిద్ధించినను సిద్ధించకపోయినను బ్రహ్మనిష్ట ఎందే సంకల్పములను మనరించినచో కొనక దృఢముగా ఉండుటయే యోగము. ఇట్టి యోగమునందు ఉన్నవాడవై సంగమును విడిచి సిద్ధాసిద్ధులందు సముడువై కర్మలను చేయవలను. యోగమునందుండి చేయవలసిన కర్మలేవి అనగా తాను ప్రత్యేగాత్మ అనియు అనాత్మకును తనకును సంబంధం లేదనియు నాది నేను అనే బాహ్య దృష్టితోడి సంగమును విడిచి కార్యములను సిద్ధించినప్పుడు సంతసింపక సిద్ధింపనప్పుడు ఒక నేను బ్రహ్మానంద స్వరూపుడను కనుక లాభ నష్టములతో నాకేది అయినను హాని కలగదని నిర్ధారణ చేసుకొనుచు సూటి నుండి జారినప్పుడు మరలా సూటిపై నిఘా కొనుచుండుటే యోగము నుండి చేయవలసిన కర్మలని జ్ఞప్తి అందించుకునవలను. యోగము నుండి చేయనట్టు ఈ కర్మలు సుకృతములు. విశేషార్థము: శక్తి కూడుట సంగము. ఆత్మ తానే ఉండియు అనాత్మయే తాననియు నాత్మ చేసి పనులన్నీ చేసి తిని అని అభిమానించుట సంగము. బ్రహ్మనిష్టచే బ్రహ్మమే తానైన అనుభవ బలముచే అనాత్మను వర్జించి చేయవలసిన కర్మలేవి. సిద్ధాసిద్ధులు అనాత్మ ధర్మములు. బ్రహ్మానందము సహజము. లేని దాన్ని ఎంత ఎతికినను శ్రమయే కాని దొరకదు. ఉన్న బ్రహ్మముపై నిఘా ఉంచుటే జీవన్ముక్తికి దారి అని గుర్తించి గురుకీల్లో నిలిచి అనాత్మను జడముగా చేసి చిదానంద జలదిగా బ్రహ్మంగా మునుగుటయే మన కర్తవ్యము. ఇది ఈ రోజుకి. రేపు 49-50 శ్లోకాలు చెప్తాను. Okay. Thank you for watching. Please subscribe and share this video for every Telugu people. Thank you.